నేటి ఆత్మీయ మన్నా ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చూశారు కదండి, యోహాను రాసిన పత్రికలోని ఈ యొక్క చిన్నపిల్లలు, యవ్వనస్తులు, తండ్రులు, ఈ ముగ్గురు గురించి తెలియజేయబడుతుంది కదా. తండ్రులు అంటే పెద్దలు అని అర్థం అండి. వీరిని గురించి ఏం తెలియజేస్తుంది అని అంటే ఒక్కసారి చూద్దామండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. అదేవిధముగా తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు. తండ్రులారా అంటే ఇక్కడ పెద్దలు అని కూడా అర్థమండి. యవనస్తులారా, మీరు బలవంతులు. యవనస్తులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు కదా, కాబట్టి వారు దుష్టుని జయించిన వారిగా ఇక్కడ తెలియజేయబడుతుంది. చిన్నపిల్లలు అంటే సండే స్కూల్కి వెళ్ళేవారు, యవనస్తులు అంటే యూత్ మీటింగ్స్కి వెళ్ళేవారు, తండ్రులు లేదా పెద్దలు అంటే చర్చికి వెళ్ళేవారు అనే అర్థం కాదండి. భావం ఏంటంటే సంఘంలో ఉన్న 3 స్థాయిల పరిపక్వతను గురించి తెలియజేయబడుతుంది. పిల్లలు అంటే విశ్వాసులు, యవ్వనస్తులు అంటే రక్షింపబడినవారు అంటే రక్షణ పొందుకున్నవారు, బాప్తిస్మం పొందుకున్నవారు, తండ్రులు లేదా పెద్దలు అంటే పరిశుద్ధాత్మ చేత అనగా కృపావరముల చేత నింపబడినవారు అనేటటువంటి 3 అంచెల పరిపక్వతకు, అభిషేకానికి ఇది సాదృశ్యం. ఈ అంత్యకాలంలో సంఘము చిన్నపిల్లల వలె లేదా బాలుర వలె పాలు తాగడి వారిగా కాక బలమైన ఆహారము తీసుకునే వారిగా ఉండాలి. ప్రభు రాకడకు సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి స్థితి కలిగిన వారిగా, పరలోక రాజ్య పౌరసత్వము పొందుకునే వారిగా ఉండాలి. దావీదును కనుక చూసుకున్నట్లయితే, దావీదు సమూయేలు చేత మొదటిగా అభిషేకింపబడ్డాడు. ఇది 30 పరిపక్వత. యూదా పెద్దల చేత రాజుగా అభిషేకించబడ్డాడు. ఇది 60 పరిపక్వత. సర్వ సమాజం అంతటి చేత 3వ మారు అభిషేకించబడ్డాడు. ఇది 100 పరిపక్వత. 30 60 గాను, 60 100 గాను అని అంటే అది ఆశీర్వాదం అండి. అంతే ఆ విధంగా 100 పరిపక్వత కలిగిన వారముగా నిలవాలి. మోషే పరిశుద్ధ గుడారంలో కూడా 3 స్థాయిలు ఉన్నాయి కదా. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఇవి ఆత్మీయ పరిపక్వత స్థాయిలు. ఆవరణం అనేది చాలా హడావుడిగా ఉంటుంది. బలులు అర్పిస్తుంటారు కాబట్టి ఎక్కువ మంది కూడుకొని ఉంటారు. వీరంతా విశ్వాసులకు సాదృశ్యం. పరిశుద్ధ స్థలంలో హడావుడి తగ్గిపోతుంది. విశ్వాసులు ఆత్మీయతను కలిగిన వారిగా, తమ విశ్వాసమును కాపాడుకునే వారిగా ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేదు. అంటే ఉజ్జీవంతో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, ఆయనను పోలి నడుచుకునే వారు మాత్రమే ప్రవేశించగలుగుతారు. ఇదే సంపూర్ణ పరిశుద్ధాత్మ అభిషేకం. బలమైన ప్రార్థనా జీవితము కలిగి వాక్యము ద్వారా కట్టబడుతూ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలనే గురి కలిగిన వారిగా ఉండాలి. అదే విధముగా మన పరిపక్వత స్థాయి కూడా 30 పరిపక్వత నుండి 60 పరిపక్వతలోనికి, 60 పరిపక్వత నుండి 100 పరిపక్వతలోనికి అనగా పూర్ణాత్మ కలిగి ప్రభుని అనుసరించే స్థితి కలిగి ఉండాలి. ఇలా అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో చాలామంది తమ అభిషేకాన్ని కోల్పోతుంటారు. సౌలు ఇజ్రాయేలీయులను పరిపాలించడానికి మొట్టమొదటి రాజుగా దేవుని చేత అభిషేకించబడ్డాడు. కానీ తన పరిశుద్ధతను కోల్పోవటాన్ని బట్టి తన ప్రార్థనకు జవాబు రాలేదని సోదెగాండ్రను ఆశ్రయించాడు. చివరికి తనకు తానుగానే మరణించడమే కాకుండా తన సంతానాన్ని కూడా కోల్పోయాడు. అసలు సౌలుకు కుటుంబమే లేకుండా పోయింది. కాబట్టి ప్రతిదినము మీ పరిశుద్ధతను పరిశీలించుకోవాలి. ఏ విషయంలో పడిపోయాము, ఎక్కడ తప్పు చేశాము, ఏ పాపంలో పడిపోయాము, లేదా మనల్ని బట్టి మనం ఎక్కడ గర్వించాము, ఇలాంటి వాటిని అన్నిటినీ పరిశీలించుకోవడమే కాకుండా ప్రార్థన ద్వారా వాటిని ఒప్పుకొని విడిచిపెడుతూ నిత్యము నీ పరిశుద్ధతను నీవు కాపాడుకొనగలగాలి. పరిశుద్ధాత్మనికి మనపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ఇవ్వాలి. అప్పుడే మనము 30 నుండి 60, 60 నుండి 100 ఫలం పొందుకోగలుగుతాము. దావీదు వలె 3 అంచెలుగా అభిషేకించబడతాము. సియోనును స్వతంత్రించుకోగలుగుతాము. ఆ విధమైన పరిశుద్ధత కలిగి మన జీవితాలను ఆయనకు సమర్పించుకునే వారముగా, 100 ఫలము ద్వారా సంపూర్ణత కలిగి జీవించే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.